ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో అద్భుతమైన మాట పౌలు గారు రాస్తున్నారు. చాలామందిని దేవుడు బైబిల్ గ్రంథంలో శోధించాడు, పరీక్షించాడు. కానీ పౌలు గారి ద్వారా ఒక మంచి మాట పరిశుద్ధాత్మ రాయిస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎంత చక్కని మాట. విశ్వాస జీవితంలో మన జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులను బట్టి మనము దేవునికి ఎలా ఉన్నామన్నది మనల్ని మరి పరీక్షించుకోవాలి, మనల్ని మనం శోధించుకోవాలి. స్వపరీక్ష అనేది భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. తనను తాను పరీక్షించుకునేవాడు భక్తిపరుడు, ఇతరులను పరీక్షించేవాడు భక్తిహీనుడు. చాలామంది నేటి జీవితాల్లో ఇతరులను పరీక్షిస్తూ ఉంటారు, ఇతరులను శోధిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, నిన్ను నువ్వు శోధించుకుంటే, ఏ విషయంలో? విశ్వాస జీవితంలో. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు దేవుని విషయంలో ఎలా ఉన్నావు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ గురించి నీకు తెలిసినంతగా మరొకరికి తెలియదు, ఏ మనుషునికి తెలియదు. కానీ ఈ జీవితంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. భక్తి జీవితాన్ని వృద్ధిపరచుకోవాలంటే మనల్ని మనం శోధించుకోవాలి. ఏ విషయంలో బలహీనపడిపోతున్నాను, ఏ విషయంలో దేవుని నేను బాధపడుతున్నా పరీక్షించుకున్నప్పుడు ఆత్మీయ జీవితము బలపడుతుంది. దేవుని సంతోషపరిచిన జీవితాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకే పౌలు అన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి, మిమ్మల్ని మీరు శోధించుకోనండి. విశ్వాసంలో మీరు ఉన్నారో లేదో, నీ స్థిరమైన విశ్వాసంలో ఉన్నావా, అస్థిరమైన విశ్వాసంలో ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఆ పరీక్ష ఫలితమే మనల్ని దేవుని ఎదుట నమ్మకస్తులుగా నిలబెడుతుంది. గాడ్ బ్లెస్ యూ.